యోహాను సువార్త 3వ అధ్యాయము 16వ వచనం చదువుకుందాం. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసం ఉంచు ప్రతి వాడును నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించెను. చూడండి, ఇక్కడున్న ఈ వాక్యము ఎంతో ప్రాముఖ్యమైనది, ఎంతో శ్రేష్టమైనది. ఈ యొక్క వచనము, ఈ వాక్యము యేసుక్రీస్తు ప్రభు ఎందుకు ఈ లోకానికి రావాల్సి వచ్చిందో, ఎందుకు ఈ లోకానికి వచ్చినాడో ఇక్కడ ఈ వచనం తెలియజేస్తుంది. దేవుడు ఈ లోకాన్ని ఎంతో ప్రేమించినాడంట, కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసం ప్రతి వాడును నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించను. దేవుడు అనుగ్రహించిన కుమారుడు యేసుక్రీస్తు ప్రభు ఎందుకు ఈ లోకానికి వచ్చినాడో, ఎందుకు దేవుడు ఆయనను పంపించినాడో ఇక్కడ ఈ వచనం చెబుతున్నాడు. దేవుడు అంటే ఈ లోకాన్ని ఎంతో ప్రేమించినాడు కాబట్టి నశించిపోతున్న ఈ మనుషులను రక్షించడానికి, నిత్య జీవం ఇవ్వడానికి యేసు ప్రభుని లోకానికి పంపించినట్లుగా చూస్తున్నాం. యేసుక్రీస్తు ప్రభు జన్మ, యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి రావడం ఎంత ప్రాముఖ్యమైందంటే చాలా ప్రాముఖ్యమైంది. ఆయన జన్మ తర్వాత, ఆయన పుట్టిన తర్వాత క్రీస్తు పూర్వము, క్రీస్తు శకము అంటారు. అంతకు మునుపు లేదు, క్రీస్తు పూర్వం, క్రీస్తు శకం అని లేదు. అంత మునుపు పైనుంచి కిందకు వచ్చాయన్నమాట. తారీఖులు గాని, నెలలు గాని, సంవత్సరాలు గాని పైనుంచి కిందకు వచ్చాయి. కానీ యేసుక్రీస్తు ప్రభు పుట్టిన తర్వాత ఇప్పుడు కింది నుంచి పైకి వస్తున్నాయి తారీఖులు, నెలలు, సంవత్సరాలు. రెండుగా అయిపోయినాయి, క్రీస్తు పూర్వం, క్రీస్తు శకము. ఆ కాలంలో కొంతమంది ఏం చేసినారంటే, పెద్ద మేధావులు కొంతమంది ఏం చేసినారంటే, అసలు ఈ ప్రపంచానికి ఒక మధ్యవర్తి అనేది, ఒక వ్యక్తి అనేది ఉండాలి. ఆ వ్యక్తిని ఆధారం చేసుకొని ఈ తారీఖులు, ఈ నెలలు, ఈ సంవత్సరాలు ఇవన్నీ వేసుకోవాలనేసి, రాయాలనేసి, ఎవరైతే మంచిగా ఉంటారా అనేసి ఆ కాలంలో, అంటే క్రీస్తు శకము ఒక 4వ శతాబ్దం, 5వ శతాబ్దంలో ఉన్న గొప్ప గొప్ప మేధావులు చూసినారు. ఎవరైతే బాగుంటది, ఎవరిని లెక్కలోకి తీసుకోవాలి అనేసి చాలా పరీక్షలు చేసినారు. రోమా సామ్రాజ్యానికి చెందిన ఒక రాజులను తీసుకోవాలా, లేదంటే ఒక రాజ్యాలను జయించిన వ్యక్తిని తీసుకోవాలా, ఎవరిని తీసుకోవాలి అని చాలా ఆలోచించినారు. రోమా సామ్రాజ్యం చెందిన వాళ్ళేమో అంత క్రూరంగా ఉన్నారు, ప్రజలు హింసించే వారు ఉన్నారు, పాపిష్టులు ఉన్నారు, ఒక్కరిలో కూడా మంచితనం లేదు, అందరిని చంపుకుంటూ నరుకుంటూ వచ్చినారు. కాబట్టి రోమా సామ్రాజ్యంలో ఉన్న నాయకులు, అధికారులు వద్దు అనేసి పక్కన పెట్టారు. అంతకు మునుపున్న ఎవరైనా మంచి వాళ్ళు ఉన్నారంటే ఎవరు కూడా మంచి చేసిన వారు లేరు. రాజులు ఉన్నప్పటికీ, రాజ్యాలను పరిపాలించినప్పటికీ ఒక్కరు కూడా మంచోళ్ళు దొరకలేదు. ఆ పండితులకి ఒక్కరు కూడా మంచి పనులు చేసి మనుషుల ప్రయోజనాల కోసము, మనుషుల పాపల కోసం ఎవరు కూడా చనిపోలేదు. వాళ్ళు స్వార్థం చూసుకున్నారనేసి ఆలోచించినారు. మరి ఎవరు తీసుకుందాం అంటే ఒక వ్యక్తి దొరికినాడు. ఆయన ఎవరంటే యేసుక్రీస్తు ప్రభు.
అందరిని పరీక్షలు చేసుకున్నారు, ఎవరు బాలే. కానీ యేసు ప్రభు అనేసరికి యేసు ప్రభు ఏం చేసినాడు? ఆయన ఈ లోకానికి వచ్చి మనుషుల పాపలందరి కోసము చనిపోయినాడు. 3వ దినాన్ని లేచినాడు, పరలోకానికి వెళ్ళాడు, అందరికి ప్రేమ చూపించినాడు, కనికరం చూపించినాడు, జాలి చూపించినాడు, అందరిని స్వస్థపరిచినాడు, అందరి పాపను క్షమించడానికి లోకానికి వచ్చి ప్రాణం పెట్టాడు అందరి కోసం. మహనీయుడు, కరుణామయుడు, జ్యోతిర్మయుడు, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడని ఆయన గురించి గ్రంథాలలో కూడా రాయబడ్డదని ప్రవక్తలు చెప్పినారు, దేవుని దాసులు చెప్పినారు. ఆయన గురించి ఆయన పుట్టక మునిపే చెప్పినారు. ఆయన గొప్పవాడు, ఆయన లోకరక్షకుడు అని చెప్పినారు, గ్రంథాలలో రాయబడినది. తూర్పు దేశం జ్ఞానులు కూడా వచ్చి ఆయన ఆరాధించినారు. అవునా? అయితే అలాంటి వ్యక్తిని మనం పెట్టాలనేసి యేసు ప్రభువును మధ్యవర్తిగా పెట్టినారు. యేసు ప్రభు ఈయనైతే మంచిగా ఉంటాడు, ఇక ఈయన కాంచే, ఈయన పుట్టుక నుంచే ఈ ప్రపంచం నడవాలి, ఈయన జన్మ నుంచే క్రీస్తు పూర్వము, క్రీస్తు శకం అనేది ఉండాలనేసి ఆ రోజు వాళ్ళు పెద్దలు పెట్టినారు. అందుకని ఈరోజు ఏది నడుస్తున్నా కూడా, ఫ్లైట్ నడుస్తున్నా, ట్రైన్ నడుస్తున్నా, ప్రపంచంలో పుట్టిన ప్రతి మనుషులైనా, రాజులైనా, అధికారులైనా, ఎవరైనా కూడా ఒక తారీఖు అనేది, ఒక నెల అనేది, ఒక సంవత్సరం అనేది ఉన్నదంటే అది కేవలం యేసుక్రీస్తు ప్రభు వారి పుట్టుకతోనే వచ్చిందని అర్థం చేసుకోవాలి. ఈరోజు ఈ ప్రపంచం నడుస్తుందంటే, ఈరోజు ఈ తారీఖు, ఈ నెల, ఈ తేదీ, ఈ యొక్క సంవత్సరం ఉందంటే అది యేసుక్రీస్తు ప్రభు యొక్క పుట్టుకతోనే వచ్చిందని గమనించాలి. అందుకని చాలా మంది చనిపోయినప్పుడు కూడా ఆ పోస్టర్లో, ఫ్లెక్స్లో ఏం పెట్టుకుంటే క్రీస్తు శేషులను పెట్టుకుంటారు. అంటే క్రీస్తునందు నిద్రించిన వ్యక్తి, ప్రభు దినము అందు నిద్రించిన వ్యక్తి అనేసి అర్థం. ప్రపంచంలో ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు క్రీస్తు శకంలో ఉన్నారు. అందుకనే ఆయన యొక్క పుట్టుక చాలా ప్రాముఖ్యమైనది. ఇంకా ఆయన ఈ లోకంలో ఎక్కడ పుట్టినాడు? బెత్లెహేములో పుట్టినాడు. ఆయన లోకరక్షకుడైన యేసు ప్రభు ఎక్కడ పుట్టినాడు? బెత్లెహేము. దావీదు పట్టణంలో ఒక బెత్లెహేము అనే ఊరుంటది. ఆ బెత్లెహేములో పుట్టినాడు. అదే దావీదు పట్టణం, దావీదు నివసించిన పట్టణం. దావీదెవరు? దేవునికి ఇష్టడు. ఆయన కట్టించిన ఆ పట్టణంలో దేవుడు ఆ యేసు ప్రభు పుట్టినాడు. అది ఎక్కడ ఉంటది? మన ఆసియా ఖండంలోనే ఉంటది. అది ఇశ్రాయేలు దేశంలో యెరూషలేము ప్రపంచం నడిబొడ్డున ఉంటదంట. ప్రపంచం నడిబొడ్డున ఉంటది. అది ఒక మూలకో ఎక్కడో ఉండదు. అది ప్రపంచం నడిబొడ్డున ఉంటది. కాబట్టి అదే స్థలాన్ని దేవుడు ఎంచుకున్నాడు. బెత్లెహేములో పుట్టినాడు ఆయన. ప్రపంచం నడిబొడ్డున పుట్టినాడు ఆయన. ఒక స్త్రీ గర్భమున జన్మించినాడు. ఎందుకు స్త్రీ ద్వారా దేవుడు వచ్చినాడు ఈ లోకానికి? ఒక స్త్రీనే దేవుడు ఎందుకు వాడుకున్నాడు అంటే, ఆదాము అవ్వని దేవుడు సృష్టించిన తర్వాత దేవుడు వాళ్ళ తోటలో పెట్టి, మీరు అన్ని ఫలాలు తినండి కానీ ఈ ఫలం తినొద్దు అని చెప్పాడు. సాతానుగాడు వచ్చి, అవ్వా ఈ ఫలం తిని ఏం కాదు, చచ్చిపోవు, నువ్వు దేవతవైందవు అని మోసం చేసి హవ్వను చెడగొట్టినాడు. ఇప్పుడు సాతానుగాడు ఏ స్త్రీనైతే చెడగొట్టి ఈ ప్రపంచాన్ని ఆగం చేసినాడో, పాపం నెట్టివేసినాడో, అదే స్త్రీ ద్వారా ఈ లోక రక్షకుడిని తీసుకొచ్చి వాని తల చితుకు తొక్కాలని దేవుడు చూసినాడు. ఇప్పుడు సాతానుగాడు ఏం చేసినాడు?
ఆ బలహీనురాలైన స్త్రీని పట్టుకొని వద్దన్న పనులు తినిపించినాడు. ఈ పాపం లోకంలోకి వచ్చేసింది, మరణం వచ్చేసింది. ఇప్పుడు ఆ స్త్రీని అలాంటి స్త్రీ ద్వారానే ఈ లోక రక్షకుని తీసుకొచ్చి సాతాను గాని తలకాయ చితుకు దొక్కినాడు దేవుడు. చూడండి ఎంత గొప్ప మర్మం ఉందో ఇందులో. అందుకనే ప్రవక్తలు ఎవరు కూడా ప్రవచించమునిపే దేవుడు ఆ ఏదెన్ తోటలోనే, ఈ సృష్టి ప్రారంభంలోనే దేవుడు మాట్లాడినాడు. ఇదిగో ఒక కన్యకల నుంచి లోక రక్షకుని నేను రప్పిస్తాను. సాతానా, అతని ఇదిగో నిన్ను అతని కాళ్ళతో తొక్కిస్తాను, నీ తలకై చితక తొక్కిస్తాను అతని ద్వారా అనేసి అంటాడు. ఆది కాలంలో చెప్తాడు దేవుడు. ఆయన జన్మ పరిశుద్ధమైంది. ఆయన ఎలా జన్మించాడంటే పరిశుద్ధాత్మ వలన జన్మించాడని బైబిల్ చెబుతుంది. అదేంటి పరిశుద్ధాత్మ వలన అంటే దేవుని ఆత్మ చేత జన్మించినాడు. ఒక కన్యక అంటే ఇంకా వివాహం కాలేదు ఆ స్త్రీకి. మరియమ్మకు వివాహం కాలేదు. ఏ పురుషుని కూడా ఎరగనిది ఒక పరిశుద్ధమైన కన్యక. ఆమెను దేవుడు ఎంచుకున్నాడు. ఆమెలో నుంచి ఈ లోకానికి యేసుక్రీస్తు కూడా వచ్చినాడు. అది ఎలా సాధ్యము? ఒక స్త్రీ ద్వారా ఎలా సాధ్యం? ఒక కన్యక ద్వారా ఒక మనిషి ఎలా పుడతాడు? ఒక దేవుడు ఎలా వస్తాడంటే అది పరిశుద్ధాత్మ వలన కలిగినది. ఇప్పటికి కూడా యేసు రక్తం ఎలాంటిదంటే ఏ మనిషి రక్తం కూడా పోలిక లేదంటే ఆయన రక్తంతో. ఏ మనుషుల రక్తంతో ఆయన రక్తం కలవలేదు. ఆయన రక్తము సజీవమైంది, పరిశుద్ధమైంది. ఆ రక్తంలోనే అందుకని ప్రతి వారి పాపలు కూడా కడగబడతాయి. ఒక కన్యక, పరిశుద్ధురాలైన కన్యకలో నుంచి యేసుప్రభువు వచ్చిన పరిశుద్ధాత్మ వలన. అందుకని ఈరోజు మన పాపలన్నీ కూడా ఆయన రక్తంతో కడిగి వేస్తుంది. ఇక్కడ మనం చూసినట్లయితే ఈ 16 వచనం, 3:16 వచనం దేవుడు అన్నాడు, దేవుడు లోకముని ఎంతో ప్రేమించను. పరమ తండ్రి దేవుడు ఈ లోకాన్ని ఎంతో ప్రేమించినాడు. ఎంతో ప్రేమించినాడు. ఎంత గాఢంగా ప్రేమించినాడు. ఏదో మనుషులు మంచి వాళ్ళని, మనుషులు మంచిగా ఈ లోకంలో తెలివైన వాళ్ళని కాదు ప్రేమించింది ఆయన. వాళ్ళకు మంచిగా అన్ని ఉన్నాయని ప్రేమించలేదు. బైబిల్ ఏం చెప్తుందంటే దేవుడు ప్రేమ స్వరూపి అంట. ప్రేమ కలిగిన వాడు, జాలి కనికరం కలిగిన వాడు. కాబట్టి ఈ లోకాన్ని అంతను కూడా దేవుడు ప్రేమించాడు. లోకాన్ని అంటే లోకంలో మనుషులను ప్రేమించినాడు. ఒక ఇశ్రాయేలు ప్రజలను కాదు, ఒక క్రైస్తవులను కాదు, ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరిని కూడా ఆయన ఏం చేసినాడంటే ప్రేమించినాడు. ప్రేమిస్తూనే ఉన్నాడు ఇంకా. అందుకనే ఆయన ఏం చేసినాడంటే ఇక ఈ యొక్క ఆదాము అవ్వ తిన్న పండు, వద్దన్న పండు తినడం ద్వారా అందరూ నశించిపోతున్నారు. పాపంలోనే పుట్టి పాపంలోనే చనిపోతున్నారు. దేవుడు వెళ్ళిన ఆత్మ దేవుని దగ్గర రావాల్సింది పోయి అది నిత్య నరకములు కాలిపోతుంది. నశించిపోతున్నారు. ఆత్మ నశించిపోతున్నది. కాబట్టి దేవుడు ప్రేమ కలిగిన వాడు కాబట్టి ఆయన ఏం చేసినాడంటే ఆయన ఏకైక కుమారుణ్ణి పంపినాడు. ఇక్కడ ఏముంది? అద్వితీయ కుమారుని కంటే ఒక్కడే కుమారుడు. ఆయనకి ఒక్కడే కుమారుడు. ఆ కుమారుడు అయిన యేసుక్రీస్తు ప్రభుని ఈ లోకానికి పంపినాడు. మనం చనిపోవలసింది మన పాపల వల్ల.
కానీ ఆ పాపాన్ని మన మీద వేయకుండా తన కుమారుడే యేసు మీద వేసిన. అందుకనే ఈ లోకానికి యేసు ప్రభు ఒక మనిషి పోలికగా వచ్చినాడు. మనుషులు వాళ్ళ పాపాల వలన చచ్చిన స్థితిలో ఉన్నారు. వాళ్ళ పాపాలు వాళ్ళ మీదనే మోసుకుంటూ భారం భరిస్తూ జీవిస్తున్నారు. ఎవరు కూడా ఈ లోకంలో క్షమించలేరు. ఎవరు కూడా వారి పాపాలను భరించలేరు. వాళ్ళ పాపాలు వారు క్షమించుకోలేరు. అందుకనే యేసుక్రీస్తు ప్రభువుని ఈ లోకానికి దేవుడు పంపించినాడు. నశించిపోతున్నారు వారి పాపాలను బట్టి. అందుకనే లూకా సువార్తలో కూడా అక్కడ 19:10 ఏమంటారంటే, నశించుచున్న దాన్ని వెతికి రక్షించడానికే మనుష్య కుమారుడు లోకానికి వచ్చాను అని ఉంటది అక్కడ. నశించిపోతున్న మనుషులు ఎందుకు నశించిపోతున్నారు? పాపాల వల్ల. వాళ్ళు పాపాలు చేసినారు. మనుషుడు ఆదాము అవ్వ చేసిన పాపం ప్రతి వారి మీద తాండవిస్తున్నది. ఆ పాపం వలన వచ్చే జీతం ఏంది? మరణము. ఆ మరణం తర్వాత వచ్చేది నరకము. అందుకనే ఈ మనుషులని నరకంలో నుంచి కాపాడాలి, నరకాన్ని పోకుండా కాపాడాలి అనేసి దేవుడు తన కుమారుని పంపించి ఈరోజు అందుకనే ఆయన నిత్య జీవం ఇవ్వడానికి వచ్చినాడు. కాబట్టి ఇప్పుడు మనం ఏం చేయాలి? విశ్వాసం ఉంచాలంతే. ఇప్పుడు మనం నశించుకోకుండా ఉండాలంటే, మన పాపాలు క్షమించబడాలంటే, మన దేవుని రాజ్యంలో మనం ప్రవేశించాలంటే మనం ఏం చేయాలి? విశ్వాసం ఉంచాలి. విశ్వాసం ఉంచు ప్రతి ఒక్కరు కూడా, అంటే ఒక్కరు కాదు, ఒక దేశానికి సంబంధించిన వాళ్ళు కాదు, ఒక భాషకు సంబంధించిన వాళ్ళు కాదు, ప్రతి ఒక్కరు విశ్వాసం ఉంచితే వారికి దేవుడంట నిత్య జీవం ఇస్తారంట. ఎంత గొప్ప మాట చూడండి. ఇది ఉచితంగా దొరుకుతుంది. ఈ యొక్క రక్షణ ఇది డబ్బుతో కొనలేము, జ్ఞానంతో కొనలేము, మనకున్న బలంతో కొనలేము. విశ్వాసం ద్వారా మాత్రమే మనం రక్షించబడతాము. విశ్వాసం ద్వారా మాత్రమే నశించుకోకుండా నిత్య జీవం పొందగలుగుతాము. యేసు ప్రభువుని విశ్వాసం ఉంచితే చాలు, మన పాపాల నుంచి మనం విడిపించబడతాము. మన శాపాలు పోతాయి, మన యొక్క దోషాలు పోతాయి, మనం పరిశుద్ధంగా మార్చబడి ఆయన పరలోకంలో చేర్చబడతాం. మన నోటితో ఒప్పుకోవాలి, మన హృదయంలో కూడా విశ్వాసం ఉంచాలి. అందుకని ఈ లోకానికి వచ్చినాడు యేసు ప్రభు. ఏదో క్రిస్మస్ పండుగ చేసుకోవడానికి కాదు వచ్చింది ఆయన. ఈరోజు చాలా మంది క్రైస్తవులు ఎలా ఉంటారంటే, క్రిస్మస్ పండుగ అంటే జాలీగా ఎక్కలేని సంతోషం. పండుగ చేసుకోండి వద్దంటలే, చేసుకోండి. పండుగ చేసుకుంటే తప్పులేదు, పండుగ చేసుకోకపోయినా తప్పులేదు. కానీ నీవు దేవుణ్ణి మాత్రం నీ పూర్ణ మనసుతో, పూర్ణ హృదయం, పూర్ణ ఆత్మతో ఆరాధిస్తున్నావా లేదా? ఇది ఒక ఆచారమైన పండుగగా చేయొద్దు, ఆచారంగా నువ్వు ఆచరించొద్దు. క్రిస్మస్ ఒక్కరోజు మాత్రం సంతోషించడం కాదు, ఎల్లప్పుడూ దేవుని ఆనందించాలని బైబిల్ చెప్తుంది. అందుకని పౌలు కూడా ఏమంటాడంటే, ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించాలి. ఒక్కరోజు మాత్రమే కాదు, ఎల్లప్పుడూ ఆనందించాలి. అది దేవుని చిత్తమైంది. కానీ ఈరోజు క్రైస్తవులు ఎలా ఉన్నారంటే, ఒక్క క్రిస్మస్ రోజు ఒక్కరోజే మందిరంలో కనిపిస్తారు, ఆనందిస్తారు, తర్వాత మళ్ళీ పోయి ఇష్టానుసారంగా జీవిస్తారు. ఇది కాదు నిజమైన క్రిస్మస్ అంటే. ఇంకా వాళ్ళకి మారు మనసు లేదని అర్థం. ఒక పండగ క్రైస్తవులు లాగా ఉన్నారు వాళ్ళు, ఆచారమైన భక్తి పరులాగా ఉన్నారు వాళ్ళు. దేవుడు ఎందుకు వచ్చినాడో వాళ్ళకి తెలియదు. పండగ చేసుకోవడానిక దేవుడు వచ్చింది? మన అప్పులు తీర్చడానిక, రోగాలు తొలగించడానిక? దేనికి వచ్చినాడంటే ఒక్కరు సమాధానం చెప్పలేరు.
మందిరానికి ఎందుకు వస్తున్నావు అంటే ఒక్కరు కూడా చెప్పలేని సమాధానం. కేవలము ఒక పండగ క్రైస్తవులాగా ఉన్నారు. 6 నెలలకు ఒకసారి, సంవత్సరానికి ఒకసారి, నెలకు ఒకసారి మందిరానికి రావడం. మళ్ళీ లోకంలో తర్వాత ఇష్టం వచ్చినట్టు జీవించాలి. అందుకని ఈరోజు క్రైస్తవులు నశించిపోతున్నారు. క్రైస్తవులు కూడా నశించిపోతున్నారు. వాళ్ళు పేరుకే దేవుణ్ణి నమ్ముకున్నారు కానీ వాళ్ళలో ఇంకా జీవం లేదు. ఏం లేదు? జీవం లేదు. ఎండిపోయిన ఎముకల్లాగా ఉన్నారు వాళ్ళంతే. మన క్రైస్తవులు ఎండిపోయిన ఎముకలు, జీవం లేని క్రైస్తవులు. వాళ్ళు ఎల్లప్పుడూ జీవం కలిగి ఉండాలని దేవుడు కోరుతున్నాడు. నిత్య జీవం వేయడానికి వచ్చినాడు. ఒక్కరోజు, ఒక సంవత్సరం కాదు, నిత్యము ఇస్తాడు ఆయన. అందుకని ఈరోజు దేవుని వాక్యం విన్న ఎవరైనా సరే మనం చేసుకుంటే మన క్రీస్తు మన హృదయంలో ఉండాలి. ఎక్కడ ఉండాలి? మన హృదయంలో ఉంచుకొని క్రీస్తు చేసుకోవాలి. మన హృదయంలోనే అంత పాపం ఉంటది, పై క్రిస్మస్ చేసుకుంటారు. ఏం ప్రయోజనం ఇది? హృదయంలో అంతా పాపం గూడు కట్టుకోపోయి ఉంటది. బయటికి మాత్రం నేను క్రైస్తవులను చెప్పుకొని ఏదో పండగ క్రైస్తవులుగా పండగ చేసుకుంటున్నాం. ఇది వ్యర్థమైన క్రిస్మస్. ఇది కాదు నిజమైంది. నీ మనసు దేవునికి ఇవ్వాలి, నీ హృదయం దేవునికి ఇవ్వాలి. అప్పుడు నువ్వు క్రిస్మస్ చేసుకో, దేవుడు సంతోషిస్తాడు. కానీ నీ హృదయంలో క్రీస్తు లేకుండా నువ్వు ఎన్ని క్రిస్మస్లు చేసుకున్నా అది వ్యర్థము. ఈరోజు మనం గమనించాలి, దేవుడి లోకాన్ని ఎంతో ప్రేమిస్తున్నాడు. కాబట్టి నశించిపోతున్న మనుషులని ఆయన వదిలిపెట్టుకోలేక తన కుమారుణ్ణి ఈ లోకాన్ని పంపించాడు. ఎవరు కూడా నశించిపోవద్దు అనేసి దేవుడు ఆయన కుమారుని పంపించి మనం నిత్య జీవం వేయడానికి మనల్ని ఆయన అనుగ్రహించినాడు మనకి. కాబట్టి ఈరోజు మనమందరం కూడా తెలుసుకోవాలి, ఆయన భుజాల మీదనంట రాజ్యభారం ఉంటుందంట. ఏ భారము? రాజ్యభారం అంటే లోకంలో ఉన్న ప్రతి వారి పాప భారం అంతా ఆయన భుజాల మీద వేసుకున్నాడు. చూడండి ఎంత గొప్ప దేవుడు. ఎవరు కూడా నీ పాపలు భరించలేరు. నీ తల్లిదండ్రులు గాని, నీ బంధువులు గాని, నీ రక్త సంబంధికులు గాని, నీ స్నేహితులు గాని, ఇరుగు పొరుగు వారు గాని ఎవరు కూడా నీ పాపాలు భరించలేదు. ఎవరు కూడా నీ పాపాలు క్షమించలేదు. కానీ యేసు ప్రభు ఈ లోకానికి ఒక మనిషి పోలికగా వచ్చి మన పాప భారం ఆయన మీద మోసుకున్నాడు. రాజ్య భారం ఉంది ఆయన మీద. ఒక మనిషి పోలికగా వచ్చినాడు ఆయన. ఆయన ఎంత గొప్ప దేవుడు అంటే ఈ సృష్టి యావత్తును కలిగించిన దేవుడు ఆయన. ఒక మనిషి పోలికగా వచ్చినాడు ఆయన. ఆ అత్యున్నతమైన సింహాసనాన్ని వదిలిపెట్టి, ఆ మహిమను వదిలిపెట్టి, ఆ పరలోక దూతలు గాన ప్రతిగానాలు చేస్తున్న ఆ మహిమను వదిలిపెట్టి ఒక మనిషిగా ఈ లోకానికి వచ్చినాడు. ఎందుకంటే ప్రజలు నశించిపోతున్నారు. వాళ్ళు నశించిపోకుండా ఉండాలి, వాళ్ళు కావాలని రక్షించడానికి ఒక మనిషిగా వచ్చినాడు. ఒక మానవునిగా వచ్చినాడు. ఒక దాసుని పోలికగా ఈ లోకానికి వచ్చినాడు. అందుకని ఈరోజు ఇది గమనించాలమ్మా. ఒకరోజు పండుగ చేసుకుని తర్వాత ఏడవడం కాదు. ఎల్లప్పుడూ మనం వెలిగించబడాలి, ఇతరులను వెలిగించాలి. మన హృదయం దేవునికి ఒక ఆలయంగా మార్చబడాలి. మన హృదయంలో యేసుక్రీస్తు ఉండాలి. ఆ తర్వాత ఇతరులకు అనేకులు కూడా యేసు ప్రభు గురించి చెప్పాలి, సాక్ష్యం ఇవ్వాలి. అప్పుడు దేవుడు మనల్ని బట్టి సంతోషిస్తాడు. ఒక ఆత్మ రక్షించబడుతుందంట, ఒక పాపి మారు మనసు పొందితే పనిలో కూడా సంతోషం ఉంటది. నీ హృదయమే మార్చబడలేదు, నీ హృదయం పాపంతో ఉండి క్రిస్మస్ చేసుకుంటే దేవుడు సంతోషిస్తాడా? సంతోషించాడు. నీ హృదయం పాపంలో నుంచి మార్చబడినప్పుడే, నువ్వు పాపం నుంచి విడుదల పొందినప్పుడే, నీ చెడు తలంపులు, చెడు ఆలోచనలు, చెడు ప్రవర్తన మానవేసుకున్నప్పుడు, పరిశుద్ధంగా జీవించినప్పుడే దేవుని రాజ్యంలో పండుగ జరుగుతుంది. అంతేగాని
నీకు నీవే డంబచారం చేసుకొని పనులు చేసుకుంటే ఏం ప్రయోజనం లేదు. నీ హృదయం మార్చుకో, దేవునికి నీ హృదయాన్ని, అప్పుడు దేవుని రాజ్యంలో సంతోషం కలుగుతుంది, పండుగ జరుగుతుంది. కాబట్టి ఈరోజు దేవుని వాక్యం ఎవరైనా సరే, కాబట్టి దేవుడు అంటున్నాడు, ఈ లోకాన్ని ఎంతో ప్రేమించినాడు కాబట్టి యేసు ప్రభుని ఈ లోకానికి పంపించినాడు, అందుకనే వచ్చినాడు ఈ లోకానికి. కాబట్టి ఈరోజు మనం కూడా తెలుసుకుందాము, దేవునికి నమ్మకం ఉందాము. క్రీస్తు మన హృదయంలో పుట్టాలి, బెత్లెహేములో పుట్టినాడు ఆయన. ఆ క్రీస్తు మనలో ఉండాలి. మనం ఇతరులకు చెప్పాలి ఆయన పుట్టినాడని, ఆయన లోక రక్షకుడు, ఆయన నిజ దేవుడని, ఆయన మన పాపలు తీసేసిన దేవుడని, మన పాపల కోసం చనిపోయినాడని ఇతరులకి చెప్పాలి. ఇతరులు ప్రభు సరి తీసుకున్నాడు, అప్పుడు దేవుడు సంతోషిస్తాడు. అది నిజమైన క్రిస్మస్. నువ్వు ఒక్కదాన్ని చేసుకుంటే ఏ ప్రయోజనం ఉండదు. నువ్వు చేసుకొని ఇతరులు కూడా ప్రభు దగ్గర తీసుకొస్తే అది నిజమైన క్రిస్మస్. కాబట్టి అటు మీద ఉందాము. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.